అని పిలుస్తారు దాన్ని. యేసుక్రీస్తు ప్రభువుల వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతూ ఆయన శిష్యులకు చెప్పాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళండి అని చెప్పినప్పుడు ఆ ఇజ్రాయేల్ దేశంలో నుంచే తోమ, అతని పేరు తోమ, ఇంగ్లీష్లో థామస్ అని రాసి ఉంటుంది. అయితే ఆ తోమ అనే వ్యక్తి ఆయనకున్న 12 మంది శిష్యుల్లో ఒక వ్యక్తి. ఆయన మన భారతదేశానికి వచ్చాడు, కేరళ రాష్ట్రానికి వచ్చాడు, తర్వాత చెన్నై రాష్ట్రంలో ఉన్నాడు, పరిచర్య చేశాడు, చాలా సంఘాలు కట్టాడు. ఆ చర్చి పేరు మార్క్ థామస్, నాకు గుర్తున్నంత వరకు మార్క్ థామస్. అతని ద్వారా ఏర్పాటు చేయబడింది. కేరళ చెన్నై ప్రాంతాల్లో ఉంటాయి. చెన్నైలో ఆయన చనిపోయాడు, ప్రభువునందు నిద్రించాడు. కానీ కేరళలో మొట్టమొదట ఆయన అడుగుపెట్టాడు. అడుగుపెట్టిన తర్వాత మారిన వాళ్ళు ఎవరంటే బ్రాహ్మిన్స్ మారి రక్షింపబడ్డారు. మొట్టమొదట మారింది ఎవరంటే బ్రాహ్మలే మారి రక్షణ పొందారు. అదొక పెద్ద సబ్జెక్టు, ఇప్పుడు అందులోకి నేను వెళ్ళను, కానీ చరిత్ర చెబుతూ ఉన్న సత్యాలు ఇవి. అయితే ఆ తోమ ఎక్కడి నుంచి వచ్చాడంటే ఇజ్రాయేల్ దేశంలో నుంచి వచ్చాడు. అంటే ఇజ్రాయేల్ దేశమును దేవుడు ఏర్పాటు చేసుకుని, ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకుని, ఆ ఇజ్రాయేల్ ప్రజలలో నుంచి, ఆ ఇజ్రాయేల్ దేశంలో నుంచి ప్రపంచానికి సువార్త అందాలి అనేది దేవుని ప్రణాళిక అయ్యున్నది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అర్థమవుతుందా మీకు? దేవుని ప్రణాళిక అది. అందుకే మొట్టమొదటిగా దేవుడు అబ్రహాంని ఏర్పాటు చేసుకున్నాడు, అబ్రహాం నుంచి వచ్చిన ఇస్సాకుని ఏర్పాటు చేసి, ఇస్సాకు నుంచి వచ్చిన యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు, యాకోబుని ఇజ్రాయిల్గా మార్చాడు, ఇజ్రాయిల్ నుంచి వచ్చిన 12 గోత్రాలను ఏర్పాటు చేసుకున్నాడు. అందులో నుంచి వచ్చిన ప్రజలని ఇజ్రాయేల్ దేశముగా ఏర్పరిచాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆ ఇజ్రాయేల్ దేశము ద్వారా, ఇజ్రాయేల్ ప్రాంతము ద్వారా దేవుడు తన బలమును, తన బాహువును, తన శక్తిని, తన జ్ఞానాన్ని లోకమంతా వెల్లడి పరుస్తున్నాడు, భూ నివాసులందరికీ వెల్లడి పరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న బిడ్డలారా, మీ అందరికీ ప్రేమపూర్వకంగా నేను చెబుతూ ఉన్నాను, సృష్టికర్త ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన బలమైన వాడు, ఆయన బలవంతుడైన దేవుడు. అందుకని చెప్పి ఆయన యొద్దకు రండి, మీ జీవితములలో ఆయన బలమైన కార్యములు చేస్తాడు. ఆనాడు ఇజ్రాయేలీయుల మధ్య బలమైన కార్యాలు చేశాడు, ఇప్పటికీ చేస్తానే ఉన్నాడు. ఆయన రాకడ వరకు కూడా జరుగుతాయి. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, ఈ యెహోషువ పుస్తకం జరుగుతున్నప్పుడు, లేదా యెహోషువ ద్వారా ఇజ్రాయేల్ ప్రజలలో అప్పటికే కార్యాలు చేశాడు మోషే ద్వారా.